వెల్కమ్ టు అవర్ ఛానల్. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ పాలన ఒక ఎత్తుగా చూసాం. అప్పుడే పుట్టిన పసికందులాగా తెలంగాణ ఆవిర్భావం జరిగింది. 10 సంవత్సరాలలో దేశంలోనే మొదటి స్థానానికి ఎక్కింది. దాని తదనంతరం రాజకీయ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు డిసెంబర్న ఏర్పడి ఈ రోజుకి 9 నెలలు కావస్తూ ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రజలకు అందించాల్సిన మౌలిక వసతులే కాంగ్రెస్ ఫోకస్ చేయట్లేదు. ప్రతి చోట కూడా మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదని వ్యాపోతున్నారు. అటు కరెంటు ఉంటుందా పోతుందా అనేది కూడా తెలియట్లేదు. ఎందుకంటే చినుకు వర్షం పడితే గంటల తరబడి కరెంటు పోతా ఉంది. అదే కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్కసారి కూడా కరెంటు పోలేదు. సో ఇవన్నిటి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరేం చేశారని దూషించకుండా ప్రజల మౌలిక వసతులు మీరు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇదే ఘటన మాకు నీళ్లు రావట్లేదని ఒక మహిళ కామారెడ్డి జిల్లాలో వ్యాపోతుంది. ఒకసారి ఆ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, కామారెడ్డి జిల్లా కేసీఆర్ నీళ్లు మిషన్ భగీరథ వస్తలేవని గ్రామ పంచాయతీ ముందు ఖాళీ బిందెలతో ధర్నా చేపట్టిన బిచ్చకొందు మండలం కేంద్రంలోని ప్రశాంత్ కాలనీ వాసులు. సో ఇది పరిస్థితి చూడొచ్చు. అవ్వ ఆనకాలం అంటే ఎండాకాలం అంటే ఏం తాగాల చక్కగాని ముసరు ఇంట్లో పరిస్థితి మంచిగా లేదు. ముసరు ఏ పిల్లలు ఎత్తిపోతుంది, ఓడి పోస్తారు, పంచాయతీలు వస్తారా, ఆఫీసర్లు వస్తారా, మండలి పోవాలా, ఎడి పోవాలా, బావి లేదు, మన బోర్ లేదు, ఏమీ లేదు. చూశారు కదా, ఇది పరిస్థితి. ఇది వీళ్ళ పరిస్థితి. బిందెలు పట్టుకొని గ్రామ పంచాయతీ దగ్గర ధర్నా చేస్తున్నాం ఆయన. ఇది కామారెడ్డి జిల్లా ప్రశాంత్ కాలనీ వాసులే కాదు, యావత్ తెలంగాణలో ఉన్న హైదరాబాద్తో సహా యావత్ తెలంగాణ ప్రతి గ్రామంలో ప్రతి కాలనీలో ఇదే పరిస్థితి. నీళ్లు రాని పరిస్థితి, శానిటైజింగ్ లేని పరిస్థితి. నిజంగానే అసలు ఘోరంగా విఫలమైంది మీ గవర్నమెంట్. చెత్త గవర్నమెంట్ మీద అయితే ఘోరంగా విఫలమైంది. ప్రజలకు కనీస మౌలిక వసతులు ఇవ్వలేని గవర్నమెంట్ మీ చెత్త గవర్నమెంట్. ఎస్, ప్రజలు ఈరోజు బాధపడుతున్నారు ఎందుకు మేము కాంగ్రెస్కి ఓటేసామని. సరైన గుణపాఠం వాళ్ళకి చెప్పినారు. ఎందుకు 10 సంవత్సరాల నుంచి ఇది ఎంత కాలేదు, ఇప్పుడు ఎందుకు అవుతా ఉంది? ఒకవేళ 10 సంవత్సరాల నుంచి వాళ్ళు కప్పి పెట్టినట్టు మీరు దాన్ని బయట పెట్టండి. మీకు ఆ దమ్ము లేకపోయే ఎంతసేపు అటు బీజేపీ అటు బీఆర్ఎస్ మీద మీరు నిందలు వేయడం తప్ప మీరేం చేస్తారో మీరు చెప్పుకోలేకపోతున్నారు. కానీ మీ పిఆర్ స్ట్రాటజీ మాత్రం గట్టిగా ఉంటుంది. నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఖమ్మంలో హడావిడిగా ఒక గంటలో మొత్తం ఊహించుకొని బయటకు వచ్చిన రేవంత్ రెడ్డి నిన్న గచ్చిబౌలికి సంబంధించి నిన్న సాయంత్రం ఫుట్బాల్ టోర్నమెంట్ ఉంటే దాన్ని ఓపెనింగ్కి పోయినాడు. మన పెద్ద మనిషి ఇది ఆడ 2 గంటలు కేటాయించిండు. అది పరిస్థితి మన పెద్ద మనిషిది. అది పరిస్థితి. ప్రజల కన్నా తన సౌకర్యం, తనుండే కంఫర్ట్ని మాత్రం చూసుకుంటున్నాడు. ఇవన్నీ కూడా ఈరోజు ప్రధాన పేపర్లలో అన్ని బ్యాన్ రైటింగ్ చేసినాయి. ఇక సోకాల్ మీడియాలో అయితే డబ్బనే కొడుతున్నాయి. మొత్తం ఉండాలా సిగ్గు ఇంతనన్నా సోకాల్ మీడియాలో. ప్రజల కోసం బాగుపడంటారా అంటే మీరు చేసేది ఏంటంటే ఏం చేస్తారు? మీరు భజన చేస్తారు. ప్రజలకు అక్కడికి వచ్చే పని చేస్తున్నారా? మీరు రాసిన రాతలే పతివత రాతలు 11 రాసిన అన్ని వెబ్సైట్ రాతలు అన్నట్టు మాట్లాడుతుంటారు. మళ్ళీ ఏమనంటే